పీఎస్సీ భేటీలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. పార్టీ తరపున త్వరలో యాప్ రిలీజ్ చేయబోతున్నట్టుగా వెల్లడించారు. ప్రభుత్వ వేధింపులు జరిగినా, అన్యాయం జరిగినా వెంటనే యాప్లో నమోదు చేయొచ్చని తెలిపారు. ఫలానా వ్యక్తి లేదా ఫలానా అధికారి అన్యాయంగా ఇబ్బంది పెడితే వివరాలు నమోదు చేయొచ్చన్నారు. తగిన ఆధారాలు కూడా ఆ యాప్లో పెట్టొచ్చని తెలిపారు వైఎస్ జగన్. ఆధారాలన్నింటినీ అప్లోడ్ చేసేలా ఈ యాప్ ఉంటుందన్నారు వైఎస్ జగన్. ఆ కంప్లైంట్ ఆటోమేటిక్గా డిజిటల్ సర్వర్లోకి వచ్చేస్తుందని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ ఫిర్యాదులపై ఖచ్చితంగా పరిశీలన చేస్తామన్నారు జగన్. అన్యాయానికి గురైన వారంతా ఈ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయొచ్చన్నారు. ఆధారాలుగా ఉన్న వీడియోలు, పత్రాలను అప్లోడ్ చేయొచ్చన్నారు. ఈ ఫిర్యాదులపై పరిశీలన జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. తప్పు చేసిన వారందరికీ సినిమా చూపించడం ఖాయమని, చంద్రబాబు ఏదైతే విత్తనం నాటారో అదే చెట్టవుతుందని స్పష్టం చేశారు వైఎస్ జగన్. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీందర్. చెప్పండి, చూస్తున్నావు గత కొంతకాలంగా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది. ఇప్పుడు వైఎస్ జగన్ ఆ అంశాలపైన రెస్పాండ్ అయ్యారు. ఒక యాప్ కూడా పెడతామంటున్నారు. ఎలా ఉండబోతోంది ఈ యాప్? వైఎస్ జగన్ ఈ భేటీలో ఏమన్నారు? బిందు, నిజానికి ఈరోజు వైఎస్ జగన్ ప్రకటించినటువంటి ఆ యాప్ ఏదైతే ఉందో నిజానికి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నుంచి ముఖ్యమైన నాయకుల వరకు అందరూ కూడా ఒక జోష్ నింపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం ప్రధానంగా నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఏ విధంగా అమలు చేస్తున్నారో, రెడ్ బుక్ పేరుతోటి కొంతమంది పేర్లను నమోదు చేసి ఏ విధంగా హింసకు గురి చేస్తున్నారు అనేది ఇప్పటివరకు చూస్తూనే ఉన్నాం. గడిచిన 14 నెలలుగా రాష్ట్రంలో అల్లకొల్లోలాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్రమంగా కేసులు పెట్టి అట్లాగే పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ ఉన్నటువంటి ముఖ్యమైన నాయకుల మీద కూడా కేసులు పెట్టి వారిని జైలు పాలు చేసినటువంటి పరిస్థితులు. వీటన్నిటిని చూసిన తర్వాత వైఎస్ జగన్ కొద్దిసేపు క్రితం పీఎస్సీ భేటీలో ఈ కీలకమైన అంశాన్ని ప్రకటించారు. ఒక యాప్ను అయితే పార్టీ తరఫున లాంచ్ చేయబోతున్నాం త్వరలో అంటూ ప్రకటించారు. ఈ యాప్ ద్వారా కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల నుంచి ఎవరైనా సరే తాము ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, అన్యాయానికి గురైతే ఏ విధంగా అన్యాయానికి గురైందో అవన్నీ కూడా అందులో అప్లోడ్ చేయాలని చెప్పారు. తమను హింసించిన, బాధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి తాలూకు డీటెయిల్స్ అన్నీ కూడా యాప్లో అప్లోడ్ చేయాలని కూడా చెప్పారు. అట్లాగే దానికి సంబంధించి ఫోటోలు కానీ, వీడియోలు కానీ, అవి కాకుండా ఇంకా రికార్డెడ్గా ఏదైనా ఆధారం ఉంటే వాటన్నిటిని కూడా ఆ యాప్లో అప్లోడ్ చేయాలని చెప్పారు. వీటన్నిటిని కూడా ఒక డిజిటల్ సర్వర్లో నిక్షిప్తమై ఉంటాయి. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యాప్ని ఓపెన్ చేస్తాం. తగ్గట్టు ఎవరైతే హింసించి బాధించినటువంటియో చట్టపరంగా వారందరి మీద కఠిన చర్యలు తీసుకోవడమే కాదు, సినిమా చూపిస్తానంటూ కూడా వైఎస్ జగన్ చాలా స్పష్టంగా హెచ్చరించినటువంటి పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే చూస్తున్నాం, గడిచిన 14 నెలలుగా రాష్ట్రంలో ఏ విధంగా అలజడి సృష్టిస్తూ అల్లకొల్లాలను చేస్తున్నటువంటి పరిస్థితిలో ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత చలించిపోయినటువంటి వైఎస్ జగన్ ఈ నిర్ణయానికి అయితే వచ్చినట్టు స్పష్టమవుతుంది. దీనికి సంబంధించి చాలా స్ట్రాంగ్గా ఆయన ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఇక ఇది కాకుండా జగన్ పర్యటనకు సంబంధించి కూడా ఈ పీఎస్సీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మీ పర్యటనల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు ముఖ్యంగా ప్రజలే ముఖ్యం, రైతులే ముఖ్యం అంటూ వారి సమస్యల పరిష్కారం కోసం మీరు జనంలోకి వెళ్తున్నారు. కానీ ప్రభుత్వ వైపు నుంచి చాలా కుట్రలు జరుగుతున్నాయి, వీటన్నిటిని మీరు గుర్తించాలంటూ కూడా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరూ కూడా జగన్ దృష్టి తీసుకొచ్చారు. ఇప్పటివరకు జరిగినటువంటి పొదిల్లో జరిగినటువంటి పర్యటన కానీ, రెంటపాల్లో జరిగినటువంటి ఘటనలో కానీ, తెనాలి వెళ్ళే సమయంలో బందోబస్తు లేకపోవటం, బంగారుపాలెంలో జరిగినటువంటి ఇష్యూస్, ఇవన్నీ చూసిన తర్వాత పీఎస్సీ సభ్యులంతా కూడా సీనియర్ నాయకులు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మీరైతే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అట్లాగే ఆ పార్టీకి సంబంధించి కొంతమంది క్యాడర్ని ముఖ్యంగా రెడీ చేసుకోవడం ద్వారా వారి సహకారంతో ముందుకెళ్లాలంటూ కూడా సూచించారు. అయితే వీటికి సంబంధించి మనం న్యాయపరంగానే చర్యలు తీసుకున్నాం తప్ప వేరే ఇతరేతర ఏమి కాదంటూ కూడా వైఎస్ జగన్ చెప్పినటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే అనేక కీలక అంశాలు, ఇక పార్టీకి సంబంధించి వ్యవస్థాగత నిర్మాణాలు క్షేత్రస్థాయిలోకి వెళ్ళటం, అట్లాగే ఇప్పటికే రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం జరుగుతుంది కాబట్టి వాటిని గ్రామ స్థాయిలో కూడా నిర్వహించాలి. అంటే ఇప్పటివరకు జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో జరిగాయి కాబట్టి ఇక మీట మండల స్థాయిలో, గ్రామాల స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. మంచి స్పందన కనిపిస్తుంది అని వైఎస్ జగన్ చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాం అనేటువంటి ఒక ఆందోళనలో ఉన్నారు కాబట్టి వారందరి మద్దతు తీసుకొని వారందరి సంఘీభావంతో కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పారు. పార్టీలో ఇప్పుడున్నటువంటి ఈ 33 మంది పీఎస్సీ సభ్యులు అవుతున్నారు, వారందరూ చాలా సీనియర్స్ కాబట్టి పార్టీకి ఎప్పటికప్పుడు సహకారం అందించడంతో పాటు ఆ జిల్లాలో మీరే పెద్దలుగా ఉంటూ పార్టీని ముందుకు నడిపించాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. మొత్తంగా అనేక కీలక అంశాల గురించి ప్రస్తావన అయితే వైఎస్ జగన్ చేశారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో పార్టీ పరంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలతో సహా
పార్టీ సంస్థాగతంగా ఏ విధంగా నిర్మాణం చేపట్టాలనేటువంటి అంశాలు, వీటన్నిటితో పాటు అన్నిటికంటే ముఖ్యంగా యాప్ గురించి అయితే చాలా స్పష్టంగా చెప్పారు. ఖచ్చితంగా ఇప్పుడు వేధిస్తున్నటువంటి అధికారులు కానీ, అట్లాగే కూటమికి సంబంధించినటువంటి నాయకులు కానీ, ఎవరైనా సరే వేధించినటువంటి వ్యక్తులు ఉన్నారో వారందరి పేర్లను గుర్తుపెట్టుకొని వారి తాలూకు ఆధారాలను మొత్తం యాప్లో డౌన్లోడ్ చేయడం మర్చిపోవద్దు. యాప్ని త్వరలోనే ప్రకటించబోతున్నామంటూ కూడా వైఎస్ జగన్ చెప్పారు. ఇది నిజానికి పార్టీ క్యాడర్లో ఫుల్ జోష్ నింపింది. ఓకే, థ్యాంక్ యూ.